అందరికీ నమస్కారం అండి. మగధ సామ్రాజ్యపు గడ్డ మీద ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడ్డాయి. అదే అండి మన బీహార్ రాష్ట్రంలో. ఆ చాణక్యుడు పుట్టిన నేల మీద ప్రస్తుతానికి రాజకీయాల్లో ఇద్దరు చాణక్యులు ఉన్నారు. ఒకరేమో నితీష్ కుమార్ అండ్ ఇంకొకరేమో లాలూ ప్రసాద్ యాదవ్. వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది, కానీ ఈసారి ఎలక్షన్స్ లో అక్కడ మూడో చాణక్యుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఎవరో కాదండి, అమిత్ షా. సో దాంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒకవైపు నితీష్ కుమార్ అండ్ ఇంకోవైపు అమిత్ షా గారు కలిసి ఎలక్షన్స్ ని వన్ సైడ్ చేసేశారు. ఎన్డీఏ అలయన్స్ వాళ్ళేమో 200 పైగా సీట్లలో విజయం సాధిస్తున్నారు. మరోవైపు ఎంజీబీ వాళ్ళేమో కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్స్ ఉంటే దానిలో 70% పైగానే ఎన్డీఏ వాళ్ళు విన్ అవుతున్నారు. 2024 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళకి కొన్ని సీట్స్ తగ్గాయి. దాంతో అందరూ బీజేపీ పని అయిపోయిందని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే హర్యానాలో, మహారాష్ట్రలో, బీహార్లో బీజేపీ వాళ్ళు వార్ వన్ సైడ్ చేశారు. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే అదే మన రాహుల్ గాంధీ గురించి అండి. ఎలక్షన్స్ ముందర ఈయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఓట్ చోర్ అని చెప్పి ఆడిటోరియంస్ మీటింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ పెద్ద రచ్చ చేశారు. అంత చేసినా కూడా రాహుల్ గాంధీ మాటలు ఎవ్వరు నమ్మలేదు. కనీసం 10 సీట్లు కూడా గెలవలేక చతికిలపడ్డారు. ఈ రోజు నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజున కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు కూడా రాలేదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఎంతసేపు మోడీ గారిని తిట్టడానికే ప్రయారిటీ ఇచ్చారు. వీళ్ళు గెలిస్తే జనాలకు ఏం చేస్తారో చెప్పకుండా, కనీసం రూలింగ్ పార్టీలో జరిగే అన్యాయాల అక్రమాల గురించి మాట్లాడకుండా కేవలం మోడీ గారిని తిట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇది ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం కాదు. ఎలక్షన్స్లో గెలుపోవటంలు సహజమే, కానీ గెలిచినప్పుడేమో సంబరాలు చేసుకుంటూ, ఓడినప్పుడేమో ఓట్ చోరీ చేశారని అనుకుంటూ, ఇంకా ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పుకోవడం, ఇలాంటి బిహేవియర్ ఇమ్మెచ్యూరిటీని చూపిస్తుంది. దేశానికి అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి చేయాల్సిన కమెంట్స్ కాదు ఇవి. రాహుల్ గాంధీ గారే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇలాంటి మాటలు మానుకొని హుందాగా నడుచుకుంటే జనాలు వాళ్ళ సైడు మాట్లాడతారు. సో మొత్తానికి బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. సో సీఎం క్యాండిడేట్గా మళ్ళీ నితీష్ గారే ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నితీష్ కుమార్ గారి ఎంపీల సపోర్ట్ మోడీ గారికి లోక్సభలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. రాహుల్ గాంధీ గారికి ఆయన విషయంలో ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ విషయంలో మార్పు చేసుకోవాలని ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. మోడీ గారి గ్రాఫ్ పడిపోయిందని సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ చేసినా కూడా దేశం పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత మరియు ఇష్ట పరిస్థితుల్లో, అంటే ఒకవైపు అమెరికా టారిఫ్స్ అండ్ మరోవైపు పాకిస్తాన్ ఇష్యూస్ని ఆయన డీల్ చేసే విధానం చూస్తే అద్భుతమే అని చెప్పవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉండొచ్చు, కానీ సో జనాలు ఇదంతా చూస్తున్నారు. ఆయన దేశంలో చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని కూడా జనాలు చూస్తున్నారు. దీనికి తోడు ఆయన అధికారంలో 12 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీ నుంచి ఒక పెద్ద స్కామ్ కూడా లేదు. ఇవన్నీ సరిపోవన్నట్టు అపర చాణక్యుడైన అమిత్ షా గారు కూడా తోడున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ని ఎవరూ టచ్ చేయలేరు అనేంతగా మారిపోయింది సిచ్యువేషన్. మరి ఈ ఓటమికి రాహుల్ గాంధీ ఏం కారణాలు చెప్తాడో చూడాలి. మళ్ళీ ఈవీఎం హ్యాక్ అయ్యింది, ఓట్ చోరీ జరిగిందని చెప్తే మాత్రం ఈయన ఇంకా మారడని అర్థం చేసుకోవచ్చు. చూద్దాం మరి ఈసారి ఎవరిని బ్లేమ్ చేస్తాడో, లేక ఆత్మవిమర్శ చేసుకుంటాడో. అందరికీ ఒక చిన్న విన్నపం అండి, వీడియో అండ్ విశ్లేషణ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కంటెంట్ మరియు అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.